Hi sir, this is Salim Basha, Faculty of Economics from Karnal. నేను గత 10 years నుంచి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఇక్కడ మీకు ఇక్కడి నుంచి గతంలో కూడా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు గతంలో అనేక వీడియో క్లాసెస్ అందించడం, ఎక్కువ కరెంట్ ఎకనామీ పైన, స్టాండర్డ్ ఎకనామీ పైన, కరెంట్ అఫైర్స్ పైన అందించాను. ఇప్పుడు కూడా గత కొన్ని అనివార్య కారణాల వల్ల గతంలో బ్రేక్ పడడం జరిగింది. ఇంకా నుంచి తీసుకుంటే వీక్లీ 1 or 3 వీడియోస్ మీకు కరెంట్ ఎకనామీ పైన, కరెంట్ అఫైర్స్ పైన, ఎకనామిక్స్ పైన మీకు ఒక వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సరే, ఇక్కడ మీకు ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఈ క్లాసెస్ ఏమి సంబంధించిస్తుందంటే, ముఖ్యంగా ఇటీవల కాలంలో మనకు నెక్స్ట్ మంత్ నవంబర్ 16 నుంచి జరగబోతున్నటువంటి ఈ యొక్క గ్రూప్ డి అంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానీ, ఏఎస్ఓ సంబంధించి కానీ వీడికి బాగా యూస్ఫుల్ అయినటువంటి వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సరే, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏమిటంటే తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు ప్రధాన టాపిక్ తీసుకుంటే ఏ టాపిక్ ఇక్కడ చెప్తున్నామంటే ట్రాయ్ అనేటువంటి ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. ట్రాయ్ మీన్స్ వచ్చేసి ఏమొస్తుందంటే టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా సార్. ట్రాయ్ మీన్స్ ఏమొస్తుందంటే టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా. టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ గురించి మనం ఈరోజు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాం సార్. టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ గురించి మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. ఇది మీకు దేనికి సంబంధించి వస్తుందంటే ఇండియన్ ఎకనామీలో వన్ ఆఫ్ ద టాపిక్గా తీసుకోవడం జరుగుతుంది. ఇండియన్ ఎకనామీలో ఒక చిన్న సబ్ టాపిక్. దీని మీద కూడా గతంలో చాలాసార్లు మన క్వశ్చన్స్ అడుగుతూ వచ్చేవాడు. ఏమి క్వశ్చన్స్ అడుగుతూ వస్తారంటే ఇక్కడ ఈ పైన అడిగే క్వశ్చన్ చాలాసార్లు అడిగే క్వశ్చన్, ట్రాయ్ అనే సంస్థను ఏ సంవత్సరంలో చట్టబద్ధంగా చేయడం జరిగింది అనేది నెంబర్ ఆఫ్ ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్. లేదా ట్రాయ్ యొక్క ప్రజెంట్ చైర్మన్ గా ఎవరు కొనసాగుతున్నారు, ట్రాయ్ యొక్క ప్రజెంట్ చైర్మన్ గా ఎవరు కొనసాగుతున్నారు అనే మన క్వశ్చన్ చాలాసార్లు అడిగబడే క్వశ్చన్. లేదంటే తీసుకున్నప్పుడు ప్రస్తుతం మన దేశంలో తీసుకున్నప్పుడు ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో ఎఫ్డిఏ రేషియో ఎంత, అంటే ఒక విదేశీ సంస్థ మన స్వదేశంలో టెలికమ్యూనికేషన్ సెక్టార్ ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనే క్వశ్చన్స్ మనకి ఇక్కడ అడగబోయే క్వశ్చన్స్. సరే, ఈ టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థను ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది, ఎప్పుడు స్థాపించారు ఈ సంస్థను? ట్రాయ్ అనేటువంటి యాక్ట్ 1995లో తీసుకొచ్చి దీన్ని ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందంటే ఫిబ్రవరి 20, 1997 ఏర్పాటు చేశారు సార్. ఫిబ్రవరి 20, 1997 ఈ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థను భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థను ఇండియన్ గవర్నమెంట్ ఎన్నో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేసిందనే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది సార్. అయితే ఈ యొక్క ట్రాయ్ అనేటువంటి సంస్థను ఇండియన్ గవర్నమెంట్ ఏ ప్లానింగ్ కమిషన్ లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది అనేది కావాలి. ఏం వస్తుందంటే ఇక్కడ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థను ఇండియన్ గవర్నమెంట్ 8th ప్లాన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. 8th ప్లాన్ లో ఏర్పాటు చేసింది. అయితే 8th ప్లాన్ యొక్క టైం పీరియడ్ ఎప్పుడు అని అడిగినప్పుడు మనకు తీసుకుంటే 8th ప్లాన్ యొక్క టైం పీరియడ్ ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు తీసుకోవచ్చు అంటే ఏప్రిల్ 1, 1992 టు మార్చి 31, 1997 సార్. 8th ప్లాన్ యొక్క టైం పీరియడ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు తీసుకోవచ్చు అంటే ఏప్రిల్ 1, 1992 నుండి మార్చి 31, 1997 వరకు దీని యొక్క టైం పీరియడ్ తీసుకోవచ్చు. ఈ యొక్క టైం పీరియడ్ కాలంలో 8th ప్లానింగ్ కమిషన్ కొనసాగుతున్న కాలంలోనే ఈ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థను 1997 ఫిబ్రవరి 20 తారీఖున ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటి తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు తీసుకుంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నూతన మార్పులు ఎప్పటి నుంచి సంభవించడం జరిగింది అనే క్వశ్చన్ మనకి చాలాసార్లు అడిగారు సార్. ఇండియన్ ఎకనామీలో తీసుకుంటే నూతన మార్పులు ఎప్పుడు సంభవించాయని క్వశ్చన్ అడిగినప్పుడు న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, నూతన ఆర్థిక సంస్కరణలో
1991 జూలై 24న ప్రారంభించడం జరిగింది. నాటి నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అనేక నూతన మార్పులు అనేవి సంభవించడం జరుగుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎప్పటి నుండి నూతన మార్పులు సంభవించాయని క్వశ్చన్ అడిగినప్పుడు న్యూ ఇండస్ట్రియల్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, న్యూ ఇండస్ట్రియల్ పాలసీని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ అడిగినప్పుడు 1991 జూలై 24న ప్రారంభించడం జరిగింది. నాటి నుండి ఇండియన్ ఎకనామీ గ్రోత్ రేట్ అనేది అంచెలంచెలుగా ఇంక్రీజ్ అవుతూ రావడం జరిగింది. ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనము రాబోయేటువంటి కాలంలో టాప్ 5 ప్లేస్ లో ఉండగలుగుతున్నామంటే కారణము నాడు ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు తీసుకోవచ్చు. ఇందులో తీసుకొచ్చిన సంస్కరణలు తీసుకుంటే మనకు ఎల్పిజి నమూనా అనేటువంటి ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు సార్. ఏ నమూనా సార్? ఎల్పిజి నమూనా అనే దాన్ని ఇక్కడ లాంచింగ్ చేయడం జరిగింది. ఆ ఎల్పిజి నమూనాలో భాగంగానే ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ ప్రైవేటీకరణ అనేటువంటి ఒక నూతన అంశాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రైవేటీకరణతో పాటు ఎఫ్డిఐలకు కూడా ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది సార్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నటువంటి కొన్ని సంస్థలను, అంటే ముఖ్యంగా సిక్ ఇండస్ట్రీస్ కాయిలా పడినటువంటి సంస్థలను, అదే విధంగా పూర్తిగా నష్టాలు నడుస్తున్న సంస్థలను, అంతరించిపోయేటువంటి దశలో ఉన్న సంస్థలనే కావచ్చు, ఆ భవిష్యత్తు కాలంలో ఆ యొక్క సంస్థ కోలుకోలేనటువంటి స్థాయిలో ఉన్న సంస్థలనే కానీ, లేదా ఆ సంస్థ యొక్క గ్రోత్ రేట్ నశించిన సందర్భంలో కానీ అలాంటి సంస్థలను భారత ప్రభుత్వం ఏం చేయడం జరిగిందంటే గవర్నమెంట్ సెక్టార్ నుండి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ను ఏం చేసిందంటే ప్రైవేట్ సెక్టార్ కు బదిలీ చేస్తూ రావడం జరిగింది. దాంతో పాటు మరొక అంశాన్ని ఇక్కడ ఏం ప్రవేశపెట్టంటే డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపశమన విధానాన్ని కూడా నాంది పలకడం జరిగింది సార్. పెట్టుబడుల ఉపశమన కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క న్యూ ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా ప్రోత్సహించడం జరిగింది. ఇక్కడ నుంచి మన ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయి. సరే, దానికి సంబంధించి నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి తర్వాత క్లాస్లో నెక్స్ట్ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అందులో భాగంగా వాటిని పూర్తి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ప్రెజెంట్ ఇక్కడ మనకి ట్రైస్ సంబంధించి తీసుకుంటే టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థను 1997 ఫిబ్రవరి 20 తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ సార్. ఎక్కడ సార్? దీని హెడ్ క్వార్టర్ తీసుకోవచ్చు అంటే న్యూఢిల్లీ నగరం తీసుకోవడం జరుగుతుంది. న్యూఢిల్లీ నగరం తీసుకోవచ్చు. అదే విధంగా ఈ ట్రాయ్ సంస్థ యొక్క ఇంపార్టెంట్ ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ తీసుకున్నప్పుడు ఇంపార్టెంట్ ఏమిటంటే భారతదేశంలో టెలికమ్యూనికేషన్ అథారిటీలోకి ప్రవేశించాలంటే ఎవరికి అనుమతి కావాలి అనేదంటే ట్రాయ్కి అనుమతి తీసుకోవాలి. టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఏదైనా నూతన ప్లాన్స్ కానీ విధి విధానాలు కానీ సంస్కరణ తీసుకొని రావాలంటే మొదటిసారిగా ఎవరికి అనుమతి పొందవలసి వస్తుందంటే ట్రాయ్ అనుమతి పొందవలసి వస్తుంది. ఒక విదేశీ సంస్థ కానీ ఒక స్వదేశీ సంస్థ కానీ టెలికమ్యూనికేషన్ సెక్టార్లకి ఎవరికి అనుమతులతో ప్రవేశించడం జరుగుతుందంటే ట్రాయ్ అనుమతులతోనే ప్రవేశించడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్ సార్. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో గవర్నమెంట్ సెక్టార్లో ఈ యొక్క టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఎప్పటి నుండి ప్రైవేట్ సెక్టార్ కూడా ప్రోత్సహిస్తూ వచ్చింది. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అనేది గతంలో కేవలం ఎవరికి మాత్రమే ఉంది ఏంటంటే ఇక్కడ పబ్లిక్ సెక్టార్ సంబంధించి కొనసాగింది. కానీ పబ్లిక్ సెక్టార్ తో పాటు ప్రైవేట్ సెక్టార్ ని కూడా ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో ఎప్పటి నుండి ప్రోత్సహించడం జరిగిందంటే ఈ ట్రాయ్ ని తీసుకొచ్చిన తర్వాతనే ప్రోత్సహించడం జరిగింది. ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పే బిట్ ఇంపార్టెంట్ మీకు ఏంటంటే ప్రజెంట్ ట్రాయ్ చైర్మన్ ఎవరు? ట్రాయ్ చైర్మన్ ప్రస్తుతం ట్రాయ్ చైర్మన్ గా ఎవరు కొనసాగుతున్నారంటే పిడి వాఘేలా. ప్రజెంట్ ట్రాయ్ చైర్మన్ వచ్చేసి ఎవరు సార్? పిడి వాఘేలా.
ఇతని కన్నా ముందు ట్రాయ్ చైర్మన్ గా ఎవరు కొనసాగారంటే బిఫోర్ చైర్మన్ వచ్చేసి ఎవరు కొనసాగడం జరిగిందంటే ఆర్ఎస్ శర్మ సార్. చాలా సార్లు పెట్టాడు కదా సార్ గతంలో. అయితే ప్రజెంట్ ట్రాయ్ చైర్మన్ ఎవరు కొనసాగుతున్నారని బిఫోర్ డేస్ లో చాలా సార్లు పెట్టు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతూ రావడం జరిగింది. ప్రజెంట్ మనకి ఎవరు కొనసాగుతున్నారంటే 2020 నుంచి తీసుకున్నప్పుడు పిడి వాఘేలా అనే వ్యక్తి కొనసాగుతున్నారు సార్. ప్రజెంట్ ట్రాయ్ చైర్మన్ గా ఎవరు కొనసాగుతున్నారంటే పిడి వాఘేలా. అదే విధంగా ఇక టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో తీసుకున్నప్పుడు మన దేశంలో వివిధ రకాల ఫారెన్ కంపెనీస్ కావచ్చు, ఇండియన్ కంపెనీస్ సంబంధించి పైన కంట్రోల్ చేసేటువంటి బాధ్యత ఎవరిదంటే ట్రాయ్ పైన ఆధారపడి ఉంటుంది సరే. కంట్రోల్ చేసే బాధ్యత ఎవరు సార్? ట్రాయ్ పైన ఆధారపడి ఉంటుంది. సరే, ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో తీసుకుంటే మన దేశానికి సంబంధించి తీసుకుంటే టెలికాం సెక్టార్లో ఎఫ్డిఐ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంతకు ఇవ్వడం జరిగింది? టెలికాం సెక్టార్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ మీన్స్ వచ్చేసి వస్తుంది సార్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఈ టెలికాం ఇండస్ట్రీలోకి అంటే టెలికాం సెక్టార్లోకి ఎంతవరకు అనుమతి ఇవ్వడం జరిగింది అనేది మనకు కావాలి సార్. సరే, ఈ టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా ఈ టెలికమ్యూనికేషన్ సెక్టార్లోకి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంతకు ప్రతిపాదించడం జరిగింది అనేది మనకు కావాలి. సరే, ఏమిటంటే ప్రజెంట్ వచ్చేసి ట్రాయ్లో ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ట్రాయ్లో ఎఫ్డిఐ రేషియో వచ్చేసి అంటే టెలికాం ఇండస్ట్రీలో ఇండియాలో ఎఫ్డిఐ రేషియో అనేది ఎంతకు ప్రతిపాదించడం జరిగింది తీసుకుంటే ఎంత కలదంటే గతంలో 49% సరే. గతంలో 49% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది గతంలో కలదు సార్. ఎంత సార్? 49% గతంలో సార్. గతంలో 49% ఇక కలదు. కానీ ఇక్కడ 49% నుండి ఎఫ్డిఐ రేషియో 49% నుంచి 100% కి ఇంక్రీజ్ చేయడం జరిగింది సార్. 100% కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతము ఇండియన్ గవర్నమెంట్ టెలికమ్యూనికేషన్ సెక్టార్లో ఎఫ్డి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత వరకు ప్రతిపాదించడం జరిగిందంటే 100 వరకు 100% సార్. గతంలో 49 ఉండేది, దాన్ని 49 నుండి ఎంతకు ఇంక్రీజ్ చేశారంటే 100% కి ఇంక్రీజ్ చేయడం జరిగింది సార్. 100% కి ఇంక్రీజింగ్ చేయడం జరిగింది. అంటే ఇక ఎన్నవ తేదీన దీనికి సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆమోదించడం జరిగిందంటే ఆమోదించిన తేదీ ఎప్పుడు ఆమోదించడం జరిగిందంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100% వచ్చేసి సెప్టెంబర్ 15, 2021 సార్. సెప్టెంబర్ 15, 2021 ఈ యొక్క ఎఫ్డిఐ రేషియో టెలికమ్యూనికేషన్ సెక్టార్లో 49% నుండి 100% కు ఇంక్రీజ్ చేయడం చేస్తున్నట్లు ఇండియన్ గవర్నమెంట్ ఆమోదించింది. ఇది కూడా ఎలా అంటే డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సార్. వివిధ సంస్థల ఆధ్వర్యంగా కాకుండా డైరెక్ట్ గా ఒక విదేశీ కంపెనీ ఎగ్జామ్ తీసుకున్నాము, అమెజాన్ కంపెనీ కావచ్చు, యాపిల్ కంపెనీ కావచ్చు, లేదంటే తీసుకున్నప్పుడు అలీబాబా కంపెనీ కావచ్చు, లేదా జైకా సంస్థ కావచ్చు, ఏ సంస్థ అయినా సరే ఇక్కడ డైరెక్ట్ గా ఇండియాలో గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని డైరెక్ట్ గా టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో 100% ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. గతంలో ఎంత ఉందంటే 49%, ప్రెజెంట్ వచ్చేసి 100% కు ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి ఆమోదించారంటే సెప్టెంబర్ 15, 2021 ఆమోదించడం జరిగింది సార్.
అదే విధంగా తీసుకుంటే మన దేశంలో టెలిడెన్సీ మన దేశంలో తీసుకున్నప్పుడు ఇక టెలిడెన్సీ అనేది ఎంత ఉంది అనేది మనకి కావాలి సార్. ఎంత రేషియో టెలిడెన్సీ అనేది మన దేశంలో కలర్ తీసుకున్నప్పుడు ఇక్కడ డిసెంబర్ 2020 నాటికి మొత్తం మీద టెలిడెన్సీ మన ఇండియాలో ఎంత కలదు అంటే మన ఇండియాలో ఎంత రేషియో టెలిడెన్సీ కలదు అనేది మనకు కావాలి సార్. ఎంత ఉందంటే 84.90% కలదు సార్. 84.90% టెలిడెన్సీ అనేది మన ఇండియాలో కలదు. అదే విధంగా ఇది మొత్తం సరాసరి సగటు తీసుకుంటే అదే విధంగా రూరల్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్ లో ఏ స్థాయిలో కలదనేది కావాలి సార్. దీని ప్రకారం తీసుకున్నప్పుడు రూరల్ ఏరియాస్ లో మన దేశంలో ఎంత టెలిడెన్సీ ఉంది, అదే విధంగా అర్బన్ ఏరియాలో ఎంత టెలిడెన్సీ అనేది మన దేశంలో కలదు అనేది కావాలి సార్. టెలిడెన్సీ అనేది ఎంత కలదు అనేది మనకి కావాలి సార్. ఎంత అంటే ఇక్కడ తీసుకుంటే రూరల్ ఏరియాలో తీసుకుంటే చాలా తక్కువ ఉంది, 58.45% సార్. లేదా దాన్ని తీసుకుంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే సరే సార్ 58.85% లేదా దాన్ని 59% గా తీసుకోవచ్చు. 59% గా తీసుకోవచ్చు. ఇది రూరల్ ఏరియాలో టెలిడెన్సీ యొక్క విధానం తీసుకుంటే. అదే అర్బన్ ఏరియాలో తీసుకుంటే 134.4% సార్. 134.44% తీసుకోవడం జరుగుతుంది అర్బన్ ఏరియాలో తీసుకుంటే. మొత్తం మీద ఇండియాలో 2020 డిసెంబర్ నాటికి టెలిడెన్సీ రేషియో ఎంత కలదు అని తీసుకుంటే 84.90%, అర్బన్ ప్రాంతంలో 134.44%, రూరల్ ఏరియాస్ లో 58.85% ఇక్కడ టెలిడెన్సీ అనేది మన ఇండియాలో కలదు. అదే విధంగా మన దేశంలో తీసుకుంటే ఇండియాలో ఇక టెలికమ్యూనికేషన్ సెక్టార్లో తీసుకున్నప్పుడు నెట్వర్క్ సిస్టంలో తీసుకున్నప్పుడు మొదటి స్థానంలో ఉన్నటువంటి సంస్థ ఏది తీసుకోవచ్చు అంటే ఫస్ట్ ప్లేస్ తీసుకుంటే జియో అనేది కలదు సార్. ఫస్ట్ ప్లేస్ లో జియో సంస్థ కలదు. సెకండ్ ప్లేస్ లో తీసుకుంటే ఎయిర్టెల్ సంస్థ కొనసాగుతుంది. గవర్నమెంట్ సెక్టార్ సంబంధించినటువంటి గవర్నమెంట్ సెక్టార్ కంపెనీ అయినటువంటి సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ యొక్క నెట్వర్క్ సిస్టమ్ లో ఎన్నవ స్థానంలో కలదు అని అడిగినప్పుడు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సిస్టమ్ లో ఎన్నవ స్థానంలో కలదు తీసుకుంటే 5th ప్లేస్ లో కలదు సార్. 5th ప్లేస్ లో కలదు తీసుకోవచ్చు. అత్యధికంగా జియో, సెకండ్ ప్లేస్ ఎయిర్టెల్, 5th ప్లేస్ లో ఏది కలదంటే బిఎస్ఎన్ఎల్ సంస్థ కొనసాగుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఇక్కడి నుంచి ప్రతి వీక్లీ 1 or 3 వీడియోస్ వరకు మీకు ఎకనామిక్స్ పైన, కరెంట్ ఎకనామీ పైన వీడియోస్ అప్డేట్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఎక్కువ కరెంట్ ఎకనామీ పైన ఫోకస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. గతంలో వీడియోస్లో అదే ఉన్నాయి, ప్రజెంట్ వీడియోస్లో కూడా సేమ్ అలానే ఉంటుంది సార్. ఓకే సార్, అదే విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎకనామిక్స్ సబ్జెక్ట్ పైన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఏమిటంటే 90004867 అనే నెంబర్కు కాల్ చేయండి సార్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామీ సలీం పాండ్యం సార్. మై యూట్యూబ్ ఛానల్ వచ్చేసి వస్తుంది ఎకనామీ సలీం పాండ్యం. థ్యాంక్ యూ సార్.